హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని చెప్పడం అలవాటైపోయింది. కానీ అలా చెప్పకుండా కూడా ఉండలేకపోతున్నా. ఎవరి కోసమో మీరు అసలు ఎందుకు కామెంట్స్ ఆఫ్ చేశారు అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మీ వేరే వేరే వీడియోస్లోకి వచ్చి. నిజమేనండి, నేను ఎవరి కోసం కామెంట్స్ అయితే ఆపలేదు. నాకే కొంచెం రెస్ట్ కావాలి, నా మైండ్కి రెస్ట్ కావాలి అని చెప్పేసి నేను కామెంట్స్ అయితే ఆపాను, అంతే, ఇంకేం లేదు. ఎందుకంటే నేను చాలా కంటెంట్ అనుకున్నాను మంచి వీడియోస్ చేయాలి అని. ఇలాంటి చెత్త కామెంట్స్ వల్ల మైండ్ అంతా బాగా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే కామెంట్స్ అయితే ఆపా. మళ్ళీ నాకే అనిపించింది ఎవరి కోసమో నేను ఎందుకు కామెంట్స్ ఆపాలి అని చెప్పి. ఎవరికి భయపడైతే ఏం కాదండి, కాకపోతే ఇప్పుడు అక్కడ ఒక బురద ఉంది అంటే దాని మీద రాయడం ఎందుకు అని చెప్పేసి నేను కామెంట్ ఆపాను. యాక్చువల్గా అవసరం లేదనిపించింది, అందుకే మళ్ళీ కామెంట్స్ ఆన్ చేసేసాను. సో సారీ. అంటే ఒకళ్ళు అన్నారు, ఇంతమంది మీ మంచి కామెంట్స్ పెడుతుంటే అది వదిలేసి ఎవరో చెత్త కామెంట్ పెడితే మీరు ఎందుకు అక్క దానికోసం ఆలోచిస్తున్నారని. యాక్చువల్గా నిజమే, అందుకే సారీ చెప్తున్నాను. సో రెగ్యులర్గా కామెంట్ పెట్టే వాళ్ళ కోసమే నేను మళ్ళీ కామెంట్స్ అయితే ఆన్ చేశాను. ప్లస్ నా రెసిపీస్ నచ్చి కొంతమంది డౌట్స్ కూడా అడుగుతూ ఉంటారు కదా, సో ఇంక అందుకని ఎవరో చెత్త వాళ్ళ కోసం నేను ఇంకా ఆపాలనుకోవట్లేదు కామెంట్స్. సో సారీ నేను ఆపేసినందుకు. అది ఏమీ అనుకోవద్దు, కొంచెం బాధేసింది అంతే, ఇంకేం లేదు. సో ఇంకా ఆ కామెంట్స్, చెత్త కామెంట్స్ కోసం పక్కన పెట్టేస్తే, మీకు ఇదివరకు వీడియోలో చెప్పాను కదా, నేను మొక్కలు తెచ్చుకున్నానని చెప్పి చూపించాను కదా, చాలా రకాల రోజా మొక్కలు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా నాటేస్తూ ఉన్నా. ఇంట్లో పని అంతా అయిపోయింది, పిల్లలు మా వారందరూ స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు. ఇంట్లో పని అయిపోయిన వెంటనే ఇంకా మేడ మీదకి వచ్చేసి ఇంకా త్వరగా మొక్కలు అయితే వేస్తున్నాను. ఎందుకంటే వర్షం ఆగిందండి, మళ్ళీ వర్షం పడిపోతే నాటడానికి కుదరట్లా, వర్షంలో తడుస్తూ చేయలేం కదా. అది కాకుండా మేడంతా మట్టి బురద అయిపోతుంది. అందుకని చెప్పి ఏంటంటే మామయ్య ముందుగానే మట్టి అంతా కలిపేశారండి. నన్ను ఆ వీడియోలో అడిగారు, మీరు ఎలా సాయిల్ మిక్స్ చేస్తారో ఒకసారి చూపించండి అని. సాయిల్ మిక్స్ చేయడం అనేది వాళ్ళు నేనేం చేయలేదండి. ఎందుకంటే మామయ్య ఆల్రెడీ మట్టి, ఆ తర్వాత గెత్తం, తర్వాత కోకోపిట్. గెత్తం అంటే ఏమంటారు, మట్టి, ఎరువు, కోకోపిట్టు, ఈ 3 కూడా సమానంగా తీసుకున్నారండి. తీసుకొని కలిపేశారనమాట. సో నాకు సాయిల్ మిక్స్ చేయడం అంతగా రాదు, మామయ్య అయితే చాలా బాగా మిక్స్ చేస్తారనమాట. అందుకని చెప్పేసి సాయిల్ అంతా మిక్స్ చేసి ముందుగానే అన్ని పాట్స్లో పెట్టేశారు. అప్పుడైతే నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కదా. ఇంకా 2 గోతం సంచులు ఉంటాయి కదా, వాటిల్లో కూడా సాయిల్ అంతా మిక్స్ చేసేసి ఆ గోతంలో వేసి దారం కట్టి రూమ్లో పెట్టేశారు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకో అమ్మా అని చెప్పేసి. సో అది దానివల్ల ఇంకా నేను సాయిల్ అయితే మిక్స్ చేయలేకపోయాను. కానీ ఎవరైనా చేయాలి అనుకుంటే మాత్రం ఆవు పేడ ఉంటుంది కదా, నేను ఏం ఎరువు వేస్తానని కూడా అడిగారు కదా. సో నేను తెప్పించింది అయితే మాత్రం ఆవు పేడ అవన్నీ ఉంటాయి కదండి, ఎండిపోయిన ఆవు పేడ అవన్నీ కూడా కొనుక్కొని వచ్చారనమాట. యాక్చువల్గా ఆన్లైన్లో ఏం కొనలేదు, బయట ఉంటాయి కదా ఆవులు గేదెలు, వాళ్ళ దగ్గర నుంచి కొంచెం 500 ఎంతో ఇస్తే వాళ్ళు ఒక 2 బస్తాలు అయితే తెచ్చిచ్చారు. సో అదనమాట. ఇంకా మట్టి అవన్నీ కూడా మామయ్య తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించారు. కోకోపిట్ మాత్రం 5 kgs బ్లాక్, నేను ఇక్కడ 5 kgs 10 kgs బ్లాక్ అయితే తెప్పించుకున్నాను నర్సరీ నుంచి. సో అది ఆ 3 కూడా సమానంగా తీసుకుంటే మొక్కలు బాగా వస్తాయండి. మట్టిలో ఒక్కటే కనుక వేసామనుకోండి, ఆ మట్టి స్టక్ అయిపోతుంది అనమాట. అదే ఎరువు, తర్వాత కోకోపిట్ ఇవన్నీ వేయడం వల్ల సాయిల్ లూజ్గా ఉండి మనకి బాగా వస్తాయి మొక్కలు. ఇది వరకు నేను అన్నీ అలాగే పెంచుతున్నాను, ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఇంక రోజా మొక్కలు కూడా అలాగే వేసేసా. అయితే నేను రోజా మొక్కలతో పాటు ఒక మందార మొక్క, ఇండోర్ ప్లాంట్ కూడా ఒక 2 తీసుకున్నాను కదా. సో అందులో ఇదొక రకం అనమాట. ఇదేంటి అంటే ఇండోర్ ప్లాంటే, కొంచెం మనీ ప్లాంట్ జాతికి చెందిందే అనమాట. అయితే నేను దీన్ని ఒక మొక్కని 3 మొక్కల్లాగా కట్ చేసుకున్నా. అంటే కొంచెం గుబురుగా ఉంటుంది కదా, ఆ గుబురుగా ఉన్న చెట్టుని ఇదిగోండి ఇలాగా అన్నిటికీ వేర్లు ఉన్నాయి, ప్రతి దానికి వేరుంది. అందుకే 3 మొక్కల్లాగా కట్ చేసుకొని 3 పాట్స్లో వేసుకుంటున్నా. కొనిందేమో ఒక మొక్కే, కానీ దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి 3 పాట్స్లో వేస్తున్నాయి. ఎందుకంటే వర్షాకాలం కదా, ఇప్పుడు కనుక వేసేసి వర్షంలో పెడితే మంచిగా గ్రో అవుతాయి, అందుకని చెప్పేసి.
అంటే ఇప్పుడు ఒకే పాట్‌లో పెద్దగా గ్రో చేసే కంటే కూడా దాన్ని 3 పార్ట్స్‌గా చేసి ఇట్లాగా వేసేసామనుకోండి, ఈ వర్షాలకి బాగా వస్తాయన్నమాట. అందుకని చెప్పి 3 మంత్స్ టైం పడతదండి ఆ మొక్క ఎదగడానికి. సో, అది. ఆ తర్వాత ఇంక అన్ని మొక్కలండి. మొత్తం ఒక 10 రకాల రోజా పువ్వులు చూస్తున్నారు కదా! ఆరెంజ్, యెల్లో, రెడ్, మెరూను, తర్వాత యెల్లో, ఆరెంజ్ మిక్సింగ్ కలరు, తర్వాత లైట్ పింక్, ఇట్లా అన్ని రకాలు ఒక 10 రకాల కలర్స్ ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని రోజా పూలు ఒక దగ్గర పెట్టేశాను. ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసి ఇంకా వాటర్ అయితే జల్లేస్తా ఉన్నా. ఆల్రెడీ మిక్స్ చేసిన సాయిలే కదా! అది వర్షంలో తడిచి కొంచెం ముద్దగా అయ్యిందనమాట అంతే. ఇంకా అవంతా కూడా తీసేసి మళ్ళీ అయితే వేసేసా. కొంచెం పొడి మట్టి, కొంచెం తడి మట్టి 2 మిక్స్ చేసేసి ఇంక అన్ని పాట్స్‌లోకి అయితే పెట్టేసా. 2 డేస్ నుంచి అనుకుంటున్నా, మొత్తానికి ఇవాళ అంతా కూడా ఇలా పెట్టేశాననమాట. సో, ఇంక ఇప్పుడేంటంటే వర్షం పడినా మనకి ప్రాబ్లమ్ ఉండదు. మొక్కలు మంచిగా వస్తాయి. అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళన్నారు, "ఎందుకు సిస్టర్ ఇవన్నీ డబ్బులు పెట్టి కొనడము? ఎంచక్కా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కొమ్మలు తెచ్చి ఇంట్లో వేసుకోవచ్చు కదా!" అని. యాక్చువల్‌గా కరెక్టేనండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. కానీ నాకెవ్వరూ తెలీదు. ప్లస్ ఇన్ని మొక్కలు ఎవరు పెంచట్లేదు. అంటే నాకు కావాల్సిన మొక్కలు. అందుకనే నేనేం చేస్తున్నానంటే ఇండోర్ ప్లాంట్స్ మాత్రం ప్రతి నెల ఒక వెరైటీ మొక్క కొనాలి అని చెప్పి డిసైడ్ అయ్యా. ఒక మొక్క కొన్నాననుకోండి, ఆ మొక్కని జాగ్రత్తగా పెంచితే అది కాస్త 4 అవుతాయి. 4 కాస్త 10 మొక్కలవుతాయన్నమాట. అందుకే ఇండోర్ ప్లాంట్స్ అనేవి అంత కాస్ట్ ఉంటాయి. కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటది ఒక్కొక్క ప్లాంటు. సో, నేనైతే కాస్ట్ అయినా పర్వాలేదు, ఒక్కొక్క మొక్క డబ్బులున్నప్పుడు ఒక్కొక్క మొక్క అయితే కొందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్క మొక్క కొన్నాము అంటే దాన్ని మంచిగా గ్రో చేస్తే అవి కాస్త బోల్డన్ని మొక్కలైపోతాయి కదా అని చెప్పి. సో, ఇంక మొత్తం అంతా కూడా నీట్‌గా మొక్కలన్నిటికి వాటర్ ఏసేసి ఇంక కిందకైతే వచ్చేసాను. ఇప్పుడుకైతే కొంచెం ఎండ అయితే వచ్చిందండి. ఇంక బట్టలు కూడా ఆరేసి వచ్చాననమాట. అంటే అస్సలు ఎలా అంటే అలా వర్షం పడుతూ ఉంది. ఎప్పుడు ఎండొస్తదా అని చెప్పి ఎదురు చూడాల్సి వస్తూ ఉంది. ఇంక ఎండొచ్చింది ఇప్పుడు. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడైతే వంట చేస్తా ఉన్నా. ఏం వంట అంటే వంకాయ ఫ్రై, తర్వాత పాలకూర పప్పు అనమాట. యాక్చువల్‌గా ఇవాళ వంకాయలతోటి బ్రింజాల్ బిర్యానీ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే మామయ్య బిర్యానీ అంత ఇష్టంగా ఏం తినరు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పప్పు వండేస్తున్నా. అంటే పాలకూర పప్పు, అలాగే వంకాయలతోటి వంకాయ వేపుడు కూడా ఎక్కువ మసాలాలు పెట్టి కాకుండా చాలా సింపుల్‌గా వెల్లుల్లి వేసి ఫ్రై లాగా చేసేస్తున్నాను. చాలా బావుంటది. పెద్ద రెసిపీ అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఈ వంకాయ వేపుడికి. చూడండి, మీకు పెరుగు పచ్చడి ఆంటీ తెలుసు కదా! సో, అందరికీ తెలిసే ఉంటది. ఆవిడ బాగా ఫేమస్ కదా! సో, ఆవిడ ఒకసారి పెద్ద పెద్ద వంకాయలండి, ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి వంకాయలు. సో, ఆవిడ ఒకసారి చేస్తే చూశాను నేను. ఉట్టి వెల్లుల్లిపాయ దంచి ఉప్పు కారంతోటి బాగా ఫ్రై చేసేసిందనమాట వంకాయలని. చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం చేయట్లేదు, చాలాసార్లు చేశాను. పప్పు, సాంబార్ ఉన్నప్పుడు వంకాయ వేపుడు ఇలా చేసుకుంటే అసలు ఎంత బాగుందో. సో, ఇవాళ అది చేస్తున్నాను. ఫస్ట్ అయితే బ్రింజాల్ బిర్యానీయే చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా చెప్పా కదా మామయ్య తినరని చెప్పేసి ఇంకా నార్మల్ వంకాయ వేపుడు. అలా అని బాగాలేదని కాదండోయ్, సూపర్ ఉంటుంది వంకాయ వేపుడు. పప్పుతోటి మంచి కాంబినేషన్ అనమాట. అయితే చాలామంది అసలు ఎప్పటినుంచో అడుగుతున్నారు. నేను చెప్తూనే ఉన్నానండి. ఏమంటే నేను ఒక చిన్న మాట చెప్పాలి. మీరు కామెంట్స్ పెడతారు కదా, నేను రిప్లై ఇస్తాను కదా! ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోతే ఒకసారి మళ్ళీ వీడియోలోకెళ్ళి చెక్ చేయండి. నేను హాయ్, హలో అని పెట్టిన వాళ్ళకి బహుశా లైక్ ఇవ్వచ్చు. అంటే అందరికీ రిప్లై ఇవ్వలేక ఈ మధ్య హాయ్ చెప్పిన వాళ్ళందరికీ కొంతమందికి లైక్స్ ఇస్తాను, కొంతమందికి రిప్లై ఇస్తాను కూడా. కానీ ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ క్వెషన్ కానీ, లేకపోతే లింక్స్ ఏదైనా అడిగినా కానీ, లేకపోతే రెసిపీకి సంబంధించిన డౌట్ ఏదైనా అడిగినా కానీ ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లై ఇస్తానండి. ఒకవేళ మీకు ఆ రిప్లై రాలేదు అంటే ఒక్కసారి మీరు మళ్ళీ ఏ వీడియోకైతే మీరు రిప్లై కామెంట్ పెట్టారో ఆ వీడియోలోకెళ్ళి ఒకసారి చూడండి నేను రిప్లై ఇచ్చానా లేదా అని చెప్పి. సో, అందరికీ నోటిఫికేషన్స్ రావు కదా, వెళ్ళవు. సో, నాకు కూడా మీరు పెట్టే కామెంట్స్ ఒకవేళ మీరు వెంటనే పెట్టారనుకోండి, వీడియో చూసిన వెంటనే కామెంట్ పెడితే నాకు అది ఏ ఏ నైట్‌కో లేకపోతే ఎప్పటికో వస్తది. కొన్ని త్వరగానే వచ్చేస్తాయి నాకు, కానీ కొన్ని మాత్రం ఎప్పటికో వస్తాయి. సో, అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయండి. అది తెలియక కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. సో, నేనైతే ఏం చేయలేను.
మీరు పెట్టిన కామెంట్ అయినా నాకు స్లోగా వస్తుంది, నేను పెట్టిన రిప్లై అయినా మీకు స్లోగా వస్తుంది. సో కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో అందుకే చెప్తున్నా అది. ఎందుకోనండి నాకు ఈ కామెంట్స్ వల్ల బాగా డిప్రెస్ అయిపోయాను, కొంచెం బాధ వస్తుంది అంతే, ఇంకేం లేదు. సో ఆ తర్వాత ఇంకా వంకాయలైతే మాత్రం కడాయిలో కొంచెం ఆయిల్ వేసి, ఇంకేం వేయలేదు, పోపు ఏం పెట్టకుండా కడాయిలో ఆయిల్ వేసుకున్నాను, ఒక 3 స్పూన్స్. ఇవి ఒక అర కేజీ ఉంటాయండి వంకాయలు. అర కేజీ వంకాయలకి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసాను, ఉప్పు పసుపు అంతే, ఇంకేం వేయాల. మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటా ఉన్నాను. సో అదైతే మగ్గాలి. ఈ లోపల పాలకూర పప్పుకి తిరగమాత పెట్టుకుందాం అని చెప్పేసి కడాయిలో ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా కొంచెం వేడెక్కాలి. ఈ లోపల వెల్లుల్లిపాయలని ఇదిగోండి ఇలా దంచుకుంటూ ఉన్నానండి. ఒక 10 వెల్లుల్లిపాయలు, ఒక అర కేజీకి ఒక 10 వెల్లుల్లిపాయలు అయితే చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినడానికి. సో ఇదిగోండి ఈ మాత్రం వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసేసి కచ్చాపచ్చగా బాగా దంచుకోవాలన్నమాట. సో అదైతే దంచేసుకున్నాను. వంకాయలు అయితే మగ్గుతూ ఉన్నాయి. ఇంకా ఈ లోపల పాలకూర పప్పుకి పోపు అయితే పెట్టుకుంటా ఉన్నా. కొంచెం పప్పులో ఆయిల్ ఎక్కువ అయింది, ఎందుకంటే ప్యాకెట్తో వేస్తున్నాను కదా, కొంచెం పడిపోయింది ఆయిల్. పప్పులో ఆయిల్ ఎక్కువైనా పర్లేదు, కానీ సాంబార్లో ఆయిల్ ఎక్కువైతే మాత్రం బాగోదు, పైన అలా తేలుతూ ఉంటుంది కదా. సో ఇంకా ఆయిల్లో నేను ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, కరివేపాకు, ఇంగువ పోపులో ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ వేసేసుకున్నా. ఆ తర్వాత ఉల్లిపాయ వేగిన తర్వాత పసుపు, ఆ తర్వాత ఒక స్పూన్ కారము వేసుకొని, కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి, నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను. ఇక్కడైతే నేను ఒక 200 గ్రాములు, అంటే ఒక గ్లాసు కొలత అండి. నాకు టీ తాగుతాం కదా, టీ తాగే గ్లాసులు ఉంటాయి కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసెస్ పప్పు అయితే ఉడకబెట్టుకుంటాను నేను. టీ తాగే గ్లాస్ కొలత ఏంటంటే 100 గ్రాములు అనమాట అది. సో పోపు అంతా బాగా వేగిపోయాక ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయలో ఉప్పు, కారం వేసుకున్నాను. ఆ తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న పాలకూర అంతా వేసేసా. మీరు కావాలి అనుకుంటే టమాటోస్ వేసుకోవచ్చు. కొంతమంది పప్పులు అంటే పాలకూర పప్పులో టమాటా వేయకూడదు అంటారు, కాబట్టి నేను వేయలేదు. ఇది వరకు వేసేదాన్ని, యాక్చువల్గా వేస్తే చాలా బాగుంటుంది, వేయకూడదు అంటున్నారని వేయలా అంతే. మీరు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నేనైతే వేయలా. పాలకూర వేసేసాను, అదైతే సిమ్లో పెట్టా, మగ్గుతూ ఉంది. ఇంక ఈ లోపల ఇదిగోండి వంకాయలు నూనెలో బాగా మగ్గిపోయాయి కదా, అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అంతా వేసేసానండి. ఒక 10 వెల్లుల్లిపాయల వరకు దంచుకున్నాను. అదంతా వేసేసి ఒక స్పూన్ కారం వేసేసి ఇదిగోండి ఇలా కలిపేశాను అంతే. వంకాయ వేపుడు అసలు ఎంత బాగుందో. ఈ రెసిపీ నేను ఎక్కడ చూశానంటే పెరుగు పచ్చడి ఆంటీ తెలుసు కదా. సో పెరుగు పచ్చడి ఆంటీ ఇంకా చాలా పెద్ద పెద్ద వంకాయలతో చేశారనమాట ఆవిడ. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో చూశాను ఆ రెసిపీ. అప్పటి నుంచి ట్రై చేస్తా ఇలాగే, వంకాయతో చికెను, ఫిష్, ఎగ్ ఇట్లా చేస్తూ ఉంటా. పప్పు, రసము, సాంబారు ఉన్నప్పుడు దేంతో చేసినా చాలా బాగుంటుంది అనమాట. సో ఒకవైపు అయితే వంకాయ అయిపోయింది. ఇంక ఇక్కడ పాలకూర అంతా ఉల్లిపాయల్లో బాగా మగ్గిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, సో ఆ పప్పు అంతా వేసేసి మనకి ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేస్తున్నా. మళ్ళీ చెప్తున్నానండి, నేను చన్నీళ్ళే వేస్తాను, ఎందుకంటే కొంచెం క్వాంటిటీయే కాబట్టి. ఎక్కువ వండేటప్పుడు మాత్రం వేడివేడిగా అంటే వేడి నీళ్ళు వేస్తేనే చప్పబడిపోకుండా ఉంటుంది. నేను కొంచెమే వండుతున్నాను కాబట్టి చన్నీళ్ళు వేస్తున్నా. అంటే ఇది కూడా అడిగారు కామెంట్స్లో, అందుకు. ఇంకొకటి, మీరు ఇన్ని రెసిపీస్ అసలు ఎక్కడ నేర్చుకున్నారు, ఎక్కడ చూసి చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఏమండి, కొన్ని రెసిపీస్ నేను ఓన్గా చేస్తాను, కొన్ని రెసిపీస్ అలవాటైపోయిన రెసిపీస్, కొన్ని రెసిపీస్ చూస్తాను నేను కూడా యూట్యూబ్ చూస్తాను, నేను కూడా ఇన్స్టాగ్రామ్ చూస్తాను అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు. కొన్ని రెసిపీస్ అయితే మా వారు బుక్స్ ఉంటాయి కదా, సో బుక్స్ అవి డౌన్లోడ్ చేసి చూపిస్తారనమాట. కాకపోతే అవన్నీ కూడా బుక్స్లో ఉన్న రెసిపీస్ అన్నీ కూడా కొంచెం రెగ్యులర్గా తినే రెసిపీస్ అలా ఉండవు. సో అవన్నీ బాగా వెరైటీస్ ఉంటాయన్నమాట. అవి ఇంకా ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఆ రెసిపీస్నే నేను కొంచెం డిఫరెంట్గా మార్చి చేస్తూ ఉంటాను. సో అది అంతేగాని నేనేం పుట్టుకతోనే జ్ఞానిని కాదండి వంటల్లో. నేను కూడా ఎక్కడో ఒక దగ్గర చూడడము, లేదా ఓన్గా ట్రై చేయడము అట్లా చేస్తూ ఉంటానన్నమాట. సో ఎందుకంటే ఇవి కూడా కామెంట్స్లో అడుగుతూనే ఉన్నారు కాబట్టి. సో ఇంక ఇక్కడైతే వంట చేసేసుకొని నేను మామయ్య టీవీలో ఏదో వంటల ఛానల్ పెట్టారు. మామయ్యకి ఎక్కువ వండుతారు కదా హోటల్స్లో, సో అట్లా వాళ్ళవి ఎక్కువ చూస్తారనమాట మామయ్య. సో అది పెట్టుకొని మేమైతే ఇక్కడ అన్నం తింటా ఉన్నాం, నేను మామయ్య ఎలా ఉంది వంకాయ ఫ్రై అంటే, ఇది బాగుంది, గుత్తొంకాయ కంటే కూడా ఇది బాగుంది అని అంటా ఉన్నారు. సో
సరే మావయ్య అని చెప్పేసి ఇంకా అలా కూర్చొని మాట్లాడుకుంటూ మా యూట్యూబ్ విశేషాలు మాట్లాడుకుంటూ ఇంకా భోంచేస్తా ఉన్నాం అనమాట. సో అది ఇంక వ్లాగ్ అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. సో మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.